హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్యమైన పథకాలను అయితే అందించబోతున్నాయి. ఆ పథకాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి లబ్ధి ఎవరికి చేకూరడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి పథకానికి సంబంధించినటువంటి వివరాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆగస్టు నెలలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు మరియు పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి ఈ వీడియోలో మీకు అందించబడతాయి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆగస్టు నెలలో ఏ పథకాలను అమలు చేయబోతుందంటే, ముఖ్యంగా తల్లికి వందనం పథకం గురించి అయితే నేను చెప్తాను. ఆగస్టు 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు జూనియర్ ఇంటర్ అయితే జాయిన్ అయి ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులను 13,000 రూపాయలు నేరుగా ఎవరైతే తల్లి ఉంటారో స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. జూలై నెలలో డబ్బులు విడుదల చేశారు కదా, సో అప్పుడు ఎవరికైతే ఈ యొక్క రాంగ్ రీజన్స్ వల్ల వాళ్ళు ఇనెలిజిబుల్ లిస్ట్లోకి అయితే వచ్చి, సో వాటికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ కూడా రైజ్ చేసుకుని ఉన్నారో, ఆ గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి కూడా అవకాశం అనేది ఈ ఆగస్టు నెలలోనే ఉంటుంది. అంటే ఆగస్టు 30వ తేదీన వాళ్ళకి కూడా డబ్బులు అనేవి పడతాయి. ఎవరికి పడతాయి అంటే, ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి డబ్బులు పడతాయి. అలానే ఈ యొక్క జూనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి డబ్బులు అనేవి పడతాయండి. ఓకేనా? 13,000 రూపాయలు అయితే ఆగస్టు 30వ తేదీన అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆగస్టు 30వ తేదీన విడుదలవుతుంది కదా, అదే రోజున ఫైనల్ లిస్ట్ వస్తుంది. అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్లో మీ పేరు వచ్చినట్లయితే మీకు ఎలాంటి డోకా లేకుండా మీకు డబ్బులు అనేవి పడిపోతాయి. అలానే ఎన్బీసీ అనేది యాక్టివ్లో ఇంకా పెట్టుకోకపోయినట్లయితే పెట్టుకోండి. ఎస్సీ స్టూడెంట్స్ ముఖ్యంగా వారు ఆధార్తో లింక్ చేసుకున్నటువంటి అకౌంట్కి అయితే డబ్బులు పడతాయి. అంటే స్టూడెంట్ అకౌంట్కే పడతాయి అనమాట. జూనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి వాళ్ళకి ఈ అప్డేట్ని అయితే మీరు మిస్ చేసుకుంటే మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నాను. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆధార్తో. ఓకేనా? సో మీకు సంబంధించి డబ్బులు పేరెంట్కి పడవు, మీకే పడతాయి అనమాట. స్టూడెంట్ ఖాతాల్లోకే డబ్బులు అనేవి పడతాయి. ఓకేనా? సో ఈ విధంగా ఈ ఆగస్టు నెలలో విద్యార్థులకు సంబంధించి మరియు మహిళలకు సంబంధించినటువంటి పథకం ఏదైనా ఉంది అంటే అది ఈ పథకమేనండి. నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి. ఓకేనా? సో డ్వాక్రాలో ఉన్నారు కదా మహిళలు, సో వాళ్ళు ఎవరైతే లోన్స్ అనేటివి సకాలంలో చెల్లిస్తున్నటువంటి గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ కనుక ఎలాంటి లోన్ అనేది రన్నింగ్లో కనుక లేకపోయినట్లయితే, సో వాళ్ళకి సంబంధించి స్త్రీనిధి ద్వారా రుణాలు అనేటివి రాబోతున్నాయి. రుణం కూడా ఎంత వస్తుందంటే 20 లక్షల రూపాయలు ఒక గ్రూప్ మీద వస్తుంది. ఎలాంటి వడ్డీ లేకుండా, ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకుండా లోన్ అనేది వస్తుంది. అస్సలు కట్టుకుంటే చాలండి మీరు. ఓకేనా? సో మీకు సంబంధించి అయితే డ్వాక్రా మహిళలకు మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి. ఓకేనా? గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఈ యొక్క పొదుపు సంఘాలు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంతకుముందు ప్రీవియస్గా తీసుకున్నటువంటి లోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా కట్టేసినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే లోన్స్ అనేవి శాంక్షన్ కాబోతున్నాయి. అలానే సో రాష్ట్ర ప్రభుత్వము డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్లుగా చేయాలనే ఉద్దేశంతో చాలా స్కీమ్స్ అనేవి తీసుకొచ్చింది. సో వాళ్ళకి సంబంధించి ఎగ్ మార్ట్స్ రెడీ చేయడం, అంటే ఎగ్ మార్ట్లు అంటే ఈ కోడిగుడ్లు ఉంటాయి కదా, సో అవి అంగడిలా పెట్టుకునే దానికి సంబంధించి, లేదా చిల్లర వ్యాపారాలు ఏవైతే ఈ యొక్క షాప్స్ ఉంటాయి కదా, కిరాణా షాపులు, వాటిని మెయింటైన్ చేసే దానికి లోన్స్, అదేవిధంగా మీకు సంబంధించి ఏదైనా వ్యాపారం చేసుకుంటారంటే దానికి సంబంధించినటువంటి పర్సనల్ లోన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీకు మీ పై అధికారులు మీకు చెప్పకపోవచ్చు, మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ సీసీఏ ఉంటారు కదా, సో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. సో మేము ఇట్లా పొదుపు నుంచి మేము ఏదైనా గవర్నమెంట్ నుంచి హెల్ప్ కోరుకుంటున్నాము, మేము స్వయంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నామంటే, సో మీకు సంబంధించి చాలా ఉన్నాయండి స్కీమ్స్. సో వాటి మీద నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు మాత్రము ఎవరైతే పొదుపు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారో, తీసుకున్నటువంటి లోన్స్ అన్ని కూడా కరెక్ట్గా కట్టేసి ప్రజెంట్ ఖాళీగా ఉంటుందో ఆ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి 20 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా లోన్. అంటే గ్రూప్లో 10 మంది ఉంటే ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అస్సలు కట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇలాంటి లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది. అలానే ఈ ఆగస్టు నెలలోనే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిధులు, అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయనుంది. పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తుంది. ఇప్పటికీ మనకు 23 ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేవి పడి ఉన్నాయి. 24వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయాల్సి ఉంది. సో ఈ ఆగస్టు నెలలోనే విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే అఫీషియల్గా డేట్ అయితే ఇంకా రాలేదండి.
అలానే ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు విడుదల డేట్ అనేది కన్ఫర్మ్ అయినప్పుడు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులు కూడా రైతులకైతే రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు 4 ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేవి విడుదల చేశారు. ఇప్పుడు 5వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. 5వ ఇన్స్టాల్మెంట్లో ఎంత డబ్బులు వస్తాయంటే 5,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి మాత్రం 2,000 రూపాయలు వస్తాయి. ఇలా టోటల్గా 7,000 రూపీస్ అనేటివి ఈ యొక్క రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఆల్రెడీ చెప్పేసింది. ఈ యొక్క పీఎం కిసాన్ స్కీమ్ అనేది యాక్చువల్గా ఈ 2026-27కి క్లోజ్ అయిపోద్ది అనమాట. దీన్ని మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది. అంటే 2030-31 ఇయర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. సో అప్పటి వరకు మీకు ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అనేవి ఆగకుండా వస్తాయని చెప్పి రైతులకు ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. అలానే ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రజెంట్ ఆగస్ట్ 15th వరకు అయితే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఎవరికైనా పంట నష్టం కనుక వచ్చినట్లయితే ఆ పంట నష్టం భరించే విధంగా మీకు సంబంధించి ఇన్సూరెన్స్ చేస్తారు మీ పంటలకు సంబంధించి. సో ఎవరైనా సరే ఇంకా కూడా ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి దరఖాస్తు చేసుకోకుండా ఉండినట్లయితే మీరు ఆల్రెడీ పంటలు వేస్తున్నట్లయితే ఆ ఖరీఫ్ సీజన్ సంబంధించి ఆ పంటలు ఏంటి అనే వివరాలను అప్డేట్ చేసుకొని మీరు ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి ప్రీమియం అమౌంట్ కట్టుకోండి. ప్రీమియం అమౌంట్ మహా అంటే 1,000 రూపాయల లోపలే ఉంటుందండి. సో మీరు 1,000 రూపాయలతో మీరు ప్రీమియం చేసుకున్నట్లయితే ఈ ఖరీఫ్ పంటల్లో మీకు ప్రకృతి వైపరీత్యాల వల్ల అసలే ఎల్నినో అంటున్నారు. సో దాని ప్రభావం వల్ల ఏదైనా ఇష్యూ కనుక అయినట్లయితే పంట నష్టపోయినట్లయితే మీకు కొంచెమైనా సబ్సిడీ అనేది గవర్నమెంట్ తరఫున అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి దరఖాస్తులు అనేవి చేసుకోండి అని చెప్పి ప్రతి వీడియోలో కూడా నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్స్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ పరంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించి అయితే దరఖాస్తుల యొక్క స్వీకరణ అనేది చేసి ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించి జిల్లాల వారీగా లిస్టు కూడా విడుదల చేస్తుంది. అయితే జిల్లాల వారీగా లిస్ట్ అనేది వచ్చింది కదా. సో ఆ లిస్టుల ప్రకారము ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ యొక్క లిస్టులు అనేవి అప్డేట్ అయితే కాలేదండి. సో అఫీషియల్గా ఈ యొక్క లిస్టులు అనేవి మనకు వెబ్సైట్లో లబ్ధిదారుల యొక్క వివరాలు అనేవి ఈ నెలలోనే విడుదల చేస్తుందని చెప్పి సమాచారం. అయితే ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయితే కాలేదు, రావడం జరిగిందండి. ఎప్పుడు పడతాయి ఏంటి అనే వివరాలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగిందనమాట. సో జిల్లాల వారీగా లిస్ట్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేసి పెట్టున్నాను. మీరు ఇంకా చూడకపోయినట్లయితే ఆ వీడియోని ఒకసారి చూసేయండి, ఓకేనా. సో ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేశాను. ఆగస్టు నెలలో ఏ పథకాలు వస్తాయి ఏంటి అనే వివరాలు మీరు వివరంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.